నమస్తే. నటుడు 'శివాజీ' చేసినటువంటి వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో మనం చూసాం. అనసూయ కావచ్చు, శ్రీపాద చిన్మయి ఇంకా చాలామంది కౌంటర్‌లు ఇచ్చిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత 'శివాజీ' క్షమాపణలు కూడా చెప్పారు. అసలు ఈ ఎపిసోడ్ గురించి ఇంకొంచెం లోతుగా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాయవాది, అలాగే సినిమా ప్రొడ్యూసర్ నాగేశ్వరరావు పూజారి గారు. సార్ నమస్తే. సార్, నటుడు 'శివాజీ' ఆయన గతంలో కూడా మగపతి క్యారెక్టర్ చేశారు. అప్పటినుంచి కూడా మహిళలు వస్త్రధారణ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు చాలా మంచిగా ఏసుకోవాలి. సావిత్రి గారి పేరు ఉదహరించారు. సౌందర్య గారి పేరు ఉదహరించారు. ఇప్పుడు రష్మిక మందన వీళ్ళందరూ చాలా బాగుంటున్నారు. సినిమా వాళ్ళు బయటికెళ్ళినప్పుడు కొంచెం పద్ధతిగా ఉంటేనే బాగుంటుంది. అదే అందం అని కూడా మాట్లాడారు. ఆ తర్వాత 2 పదాలేవో దొర్లిని దానికి కూడా ఆయన క్షమాపణ చెప్పారు. కానీ దీన్ని అనవసరంగా ఇంత పెద్ద రాద్ధాంతం చేశారా కావాల్సుకుని? ఎలా చూస్తారు సార్ ఈ ఎపిసోడ్‌ని? అది నేను కూడా చూసిన దాన్ని. చూసిన తర్వాత నేను శివాజీ గారితో మాట్లాడడం కూడా జరిగింది దానిపైన. హుహు. ఓకే. మాట్లాడినప్పుడు కూడా తను చాలా స్పష్టంగా నేను నేను పర్సనల్‌గా మాట్లాడినప్పుడైతే చాలా బాధపడ్డాడు. ఆ హ్మ్. పదాలు దొరలాల్సింది కాకుండే, నా అభిప్రాయాన్ని వ్యక్తం చేసే క్రమంలో నేను ఆ పదాలు కొద్దిగా ఓవర్‌గా ఫ్లో అయిపోయి మాట్లాడాల్సొచ్చింది. హ్మ్. ఆ పదాలు మాట్లాడాల్సింది కాకుండే కాబట్టి ఆయన నిజంగా చాలా బాధపడ్డాడు. వాస్తవానికి కూడా. ఓకే. దాన్ని మనం ఖచ్చితంగా అంత బాధపడుతున్నాడు కాబట్టి అప్పుడప్పుడు చిన్న చిన్న పొరపాట్లనేవి జరుగుతాయి కాబట్టి దాన్ని మనం క్షమించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటది. ప్రతి ఒక్కరికి ఒక ఒపీనియన్ ఉంటది. హ్మ్. ఆ ఒపీనియన్‌ని చెప్పే విధానాన్ని బట్టి మనం దాన్ని తీసుకోవాల్సి ఉంటది. ఓకే. ఓకే. ఇప్పుడు ఈ ప్రపంచాన్ని గనుక తీసుకుంటే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క కల్చర్ ఉంటది. ఆ కల్చర్‌ని బేస్‌ని బట్టే మనం ఆ దేశం ఎట్లాంటిది, ఏం చేస్తారు, ఎట్లుంటదనేది మనం డిసైడ్ చేస్తాం మనం. హ్మ్. మనకు ప్రధానంగా భారతదేశానికి వచ్చినప్పుడు ఏందంటే, మన భారతదేశ సంస్కృతి అనేది ఈ ప్రపంచంలోనే రిచెస్ట్ కల్చర్ అని చెప్తాను నేను. 100% చెప్తాను. ఎందుకంటే యెస్. నేను ఒక 32 దేశాలు తిరిగినా కాబట్టి చెప్తున్నాను. హ్మ్. తిరగకుండా, చూడకుండా చెప్తలేను. ఇప్పటికి కూడా ఎవ్రీ మంత్ ఏదో ఒక కంట్రీ పోతా నేను. ఎవ్రీ హుహు. మంత్ ఐ విల్ గో ఏదో ఒక కంట్రీ. సో, మన భారతదేశంలో మన కల్చర్ ప్రకారం ఏంది అంటే, ఆడపిల్లలు ఎప్పుడైనా కూడా నిండుగా చీర కట్టుకున్నా, లేకపోతే లంగా ఓణి వేసుకున్నా, వాళ్ళు నిండుగా కప్పుకుంటే అందంగా ఉంటారు జనరల్‌గా. హ్మ్. హ్మ్. ఆ విషయాన్ని ఆయన దాని అభిప్రాయం చెప్పిండు. చెప్పే విధానంలో తప్పులున్నాయి కాబట్టి అది ట్రోలింగ్ అయితున్నది. ఇప్పుడు హ్మ్. ఆడపిల్లలు బట్టలు ఎట్లా యేసుకుంటారో అది వాళ్ళ ఇష్టం. హ్మ్. వాళ్ళని అదే అడిగే అధికారం గానీ, హ్మ్. నువ్వెందుకు ఇట్లా యేసుకున్నావు అనే కాదు గానీ, ఎవరికీ సంబంధం లేదు. అన్‌లెస్ అంటిల్ అసభ్యంగా కనిపించినంత కాలం వాళ్ళు ఏదైనా బట్టలు యేసుకోవచ్చు దానికి. ఓకే. అది వాళ్ళకి ఏది కంఫర్ట్ అనిపిస్తే, హ్మ్. వాళ్ళు ఏదైతే బట్టలంటే ఎప్పుడేందంటే ఒక ఆత్మవిశ్వాసానికి సంబంధించినయి. హ్మ్. ఓకే. సో, వాళ్ళు ఏ బట్టలేసుకుంటే వాళ్ళకి ఆత్మవిశ్వాసం వస్తదో, ఏ బట్టలేసుకుంటే కంఫర్ట్ ఉంటారో ఏసుకోవడం అనేది వాళ్ళ ఇష్టం అది. హ్మ్. కానీ మన భారతదేశంలో నివసిస్తున్నాం గాబట్టి, ప్రతి ఒక్కళ్ళకి ఒక అభిప్రాయం ఉంటది గాబట్టి, ఆ అభిప్రాయాన్ని ఓకే. చట్టబద్ధంగా చెప్పాలనేది ఒక రూల్ ఉంటది హ్మ్. గాబట్టి, నేను గూడా అంతే. నేను గూడా హ్మ్. పర్సనల్‌గా నేను ఎప్పుడైనా ఏం ఫీల్ అయితా అంటేందంటే, ఆడపిల్లలు నిండుగా బట్టలేసుకుంటేనే హ్మ్. వాళ్ళు అందంగా కనిపిస్తారు అని చెప్తా నేను. ఓకే. ఎప్పుడు గూడా. మీరేమేసుకుంటున్నారో మేమేమైనా అడుగుతున్నామా? ఈ ఈ పాయింట్ కూడా వస్తుంది సార్. అంటే మాకు నచ్చిన బట్టలు మేసుకుంటాం. మేము గ్లామరస్‌గా కనిపించుకోవడానికి ఏ పద్ధతిలో మేము బట్టలేసుకుంటాం. దాన్ని ఎందుకు క్వెషన్ చేస్తున్నారు? ఈ కాలంలో ఇలాంటి మనస్తత్వం ఉన్న మనుషులున్నారా? అని మాట్లాడుతున్నా. ఎప్పుడైనా గూడా ప్రధానంగా ఏందంటే, మనది పురుషాధిక సమాజం గాబట్టి, హ్మ్. మన సమాజంలో ఆడవాళ్ళని అంటే జనరల్‌గా ఎందుకంటే పూర్వకాలంలోకెళ్తే ఏందంటే, ఆడవాళ్ళని చూసే విధానం కూడా కొద్దిగా వేరుంటది గాబట్టి, వాళ్ళు కొద్దిగా ప్రొటెక్టివ్‌గా ఉంటారు. వాళ్ళు అన్ని రకాలుగా మనం సేవ్ చేయాల్సి ఉంటది గాబట్టి, వాళ్ళ గురించే ఎక్కువ మనకు కామెంట్స్ వస్తుంటాయి గాబట్టి, ఓవరాల్‌గా ఏందంటే డ్రెస్సింగ్ సెన్స్‌కొచ్చినప్పుడైతే నిండుగా బట్టలేసుకోమని చెప్తాం మనం ఎవరికైనా. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు ప్రాక్టికాలిటీ‌లకొచ్చేసరికి ఏమైతదంటే ఏందంటే, ఎప్పుడైనా యుక్త వయసులో ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే, ఇప్పుడు యుక్త వయసులో ఉన్న వ్యక్తులకి కొద్దిగా విచక్షణ జ్ఞానం ఉండదు. ఓకే. జీవితం మీద అవగాహన ఉండదు. ఓకే. ఓకే. ఎందుకంటే హ్మ్. నేను కూడా ఒక యుక్త వయసు నుంచి వచ్చినా కాబట్టి, ఇప్పుడంటే 50 సంవత్సరాలే గానీ, ఇప్పుడు నేను కూడా ఒక 20 ఇయర్స్, 22 ఇయర్స్ నుంచి వచ్చినాం కాబట్టి, యుక్త వయసులో ఉన్న వ్యక్తికి కొద్దిగా విచక్షణ జ్ఞానం ఉండదు. హ్మ్. ఓకే. ఎందుకంటే అప్పుడున్న హార్మోన్స్ ప్రభావం గావచ్చు, ఆ ఏజ్ ఫ్యాక్టర్ గావచ్చు, అది గావచ్చు. హ్మ్. అశ్లీలత అనేది రోజుకు పెరిగిపోతున్నది గాబట్టి, మనకు పిల్లలకి మనం నేర్పాల. ఇంకా మన కల్చర్ రాలా. అంటే ఈ డ్రెస్సింగ్ సెన్స్ మీద హ్మ్. మనం అట్లా చూడొద్దు అనేది మనం మగ పిల్లలకు నేర్పగలగాలి ఫస్ట్. ఓకే. ఇంకా మనకు ఆ కల్చర్ రాలేదు గాబట్టి, వాళ్ళు యుక్త వయసులో ఉన్నోళ్ళేందంటే, హ్మ్. వాళ్ళు ఎమోషనల్ ఫీల్ అయ్యే అవకాశం ఉంటది గాబట్టి, హ్మ్. అది అంటే నేరాలకో, సెలబ్రిటీస్ అట్లా ఘోరాలకో అట్లా బయటకొచ్చినప్పుడు డ్రెస్ సెన్స్ కొంచెం చూసుకుంటే బావుంటదని చెప్తున్నారా? డెఫినెట్‌లీ జెప్తా నేను. ఎందుకు అంటే ఏందంటే, ఇప్పుడు సెలబ్రిటీస్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం? ఒక హీరో గురించో, హీరోయిన్ హ్మ్. గురించో మనం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఏందంటే, వాళ్ళు రిప్రజెంటేటివ్ ఆఫ్ ద సొసైటీ. యెస్. వాళ్ళు సొసైటీకి రిప్రజెంటేటివ్స్ వాళ్ళు. నువ్వు తెర మీద నటించడం వేరు. తెర మీద అనేది ఏందంటే, సినిమా అనేది ఒక ఇమాజిన్ గాబట్టి, ఒక ఊహా ప్రపంచం గాబట్టి, ఆ ఊహా ప్రపంచంలో క్యారెక్టర్ ఎట్లుండాలా, ఏముండాలా అనేది మనం చూస్తుంటాం మనం జనరల్‌గా. హ్మ్. హ్మ్. ఓకే.
కానీ నిత్య జీవితంలోకి వచ్చినప్పుడు అది ఎవరైనా సరే, అది హీరోలైనా, హీరోయిన్‌లైనా, ఆర్టిస్టులైనా, మన ఇంట్లో వాళ్ళైనా సరే గానీ, మనమైతే ఖచ్చితంగా చెప్తాము. మన భారతీయ సాంప్రదాయాన్ని పాటించే దుస్తులే ఏసుకోమని చెప్తాం. హ్మ్. ఇగ వాళ్ళు చెప్పడం వరకు మన డ్యూటీ. వాళ్ళు హ్మ్. పాటిస్తారా, అంటే సినిమాలో పాటించరా అనేది గ్లామర్‌గా కనిపిస్తారు కదా సార్! మరి బయటకొచ్చినప్పుడు కూడా అభిమానులు గావచ్చు, చూసేవాళ్ళందరూ కూడా అంతే గ్లామర్‌గా నా హీరోయిన్ ఉండాలని చెప్పి కోరుకుంటారు కదా! దానికి తగ్గట్టుగా వాళ్ళు అట్లా బయటకు వస్తుండొచ్చు కదా! ఇప్పుడు మీరేం చెప్తున్నారంటే నాకు, ఇప్పుడు నేను అడ్వొకేట్‌ని. సార్. నా దగ్గరికి ఒకడు మర్డర్ చేసి నా దగ్గరికొస్తాడు. హ్మ్. వాడిని నేను కాపాడతా. ఓకే. నా డ్యూటీ అది. హ్మ్. చివరిదాకా నేను కాపాడతా వాడిని. ఓకే. అట్లా అని చెప్పి నన్ను మోరల్‌గా ఎవడినో మర్డర్ చేసినోడిని మోరల్‌గా సపోర్ట్ చేయమంటే చేస్తానా? లేదు. ప్రొఫెషన్ వేరు. హ్మ్. పర్సనల్ లైఫ్ వేరు. ఇవి చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రొఫెషన్ వేరు, పర్సనల్ లైఫ్ వేరు. ఓకే. ఇప్పుడు ఒక వ్యక్తి మర్డర్ చేసి నా దగ్గరకొస్తే వాడు అరెస్ట్ కాకుండా చూడటం నా బాధ్యత. ఓకే. పోలీసుల దొరకకుండా చూడటం నా బాధ్యత. హ్మ్. వాని తరపున బెయిల్ పిటిషన్ ఏసి వాడు మర్డర్ చేయాలని చెప్పి వానికి బెయిల్ తేవడం నా బాధ్యత అది. ప్రొఫెషన్ పరంగా. ఓకే. వ్యక్తిగతంగా నేను మర్డర్ చేయటం తప్పు అని చెప్తా నేను. మర్డర్ చేయటం తప్పు. వ్యక్తిగతంగా నువ్వు మర్డర్ చేయటం తప్పు అని చెప్తా హ్మ్. నేను. తప్పు చేసినోడికి తప్పు చేసినావు, తప్పు చేయటం తప్పు కాబట్టి అట్లాంటి చేయొద్దు అని చెప్తా నేను. ఓకే. ఇప్పుడు నా దగ్గరనే 2 స్టేట్మెంట్లు ఉన్నప్పుడు అక్కడ ఎందుకు 2 స్టేట్మెంట్లు ఉండొద్దు? హ్మ్. తెర మీద ఎప్పుడో ఇమాజినేషన్ ఉంటాం. ఇప్పుడు ఒక వ్యక్తి, నేను నీకు అర్థమయ్యే భాషలో చెప్తా ఇను. ఒక అబ్బాయి ఉంటాడు అనుకుందాం. ఒక యువకుడు ఉంటాడు. ఓకే. ఒక ఒక నచ్చిన వ్యక్తిని వానికి నచ్చినట్టు ఊహించుకుంటాడు. నువ్వు ఆపుతావా? నేను ఆపుతానా? మన చేతుల్లో లేదుగా. మరి వాని వాని ఆలోచనలకైతే దూరి నువ్వైతే వాడు ఇట్లా ఊహించుకోవద్దు, ఆపేసి అనేది ఆపలేవు కదా! యెస్. కానీ వాడు కళ్ళ ముందర కనిపించినప్పుడు ఏమైతది అనేది కదా పాయింట్. హ్మ్. అయితే సార్ మొన్న ఇద్దరు హీరోయిన్‌లు బయట ప్రోగ్రామ్ కోసం వచ్చారు. నిధి అగర్వాల్ కావచ్చు, సమంత కావచ్చు. అంటే వాళ్ళు అట్లా వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి యూత్, జనాలు, అభిమానులు మీద పడిపోయి వాళ్ళని టచ్ చేసే ప్రయత్నం కూడా చేశారు. ఆ టైంలో కూడా ఈ అనసూయ లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా స్పందించారు. అంటే డ్రెస్ సెన్స్ మార్చుకోవాలి అని చెప్పేవాళ్ళు, వాళ్ళ మీద పడుతున్నారు గదా! వాళ్ళ తీరు మార్చుకోండి అని చెప్పి వాళ్ళని ఎందుకు క్వెషన్ చేయరని చెప్పి అంటున్నారు వాళ్ళు. నేను అదే చెప్తున్నా కదా! ఇప్పుడు వచ్చిన ప్రాబ్లమ్ ఏముంది అంటే, జనరల్‌గా హీరోయిన్స్ అనే కాదు. జనరల్‌గా హీరోలంటే కూడా మీద పడి రక్కటాలు, వాళ్ళని కలవాలని ఆ ఆతృత, వాళ్ళని ముట్టుకోవాలని, హ్మ్. కలవాలని, వాళ్ళతోని మాట్లాడాలని ప్రతి ఒక్కళ్ళకి ఉంటది. అది సహజం అది. హ్మ్. మీరు దీన్ని లేడీస్ అంటే డ్రెస్ బ్రాడ్ ప్రాస్పెక్ట్‌లో చూస్తే ఏందంటే, హీరోలు కూడా ఆ పరిస్థితి ఉంటది. హ్మ్. చాలా సందర్భాలలో. సినిమా ఇండస్ట్రీలో హీరోలు కూడా పరిస్థితి ఉంటది. ఓకే. కంట్రోల్ చేయనంత పరిస్థితి ఉంటది. సో, ఇక్కడ మనం డ్రెస్ సెన్స్ గురించి మాట్లాడేటప్పుడు ఏందంటే, మనం అందరం ఏం కోరుకుంటున్నామంటే ఏందంటే, మన భారతదేశ కల్చర్‌ని ఓకే. ప్రతిబింబించేటట్టు, అంటే కల్చర్ అనేది ఇయాల కొత్తగా వచ్చింది కాదు కదా! కొన్ని వేల సంవత్సరాల నుంచి చీర కట్టుకోవడము, నిండైన బట్టలేసుకోవడం అనేది మన భారతదేశం యొక్క కల్చర్ అది. హ్మ్. ఓకే. ఇప్పుడు నువ్వు ఒక అమ్మాయి ఉంది. హ్మ్. ఈ భూప్రపంచంలో ఏదైనా కంట్రీకెళ్ళి చీర కట్టుకొని నిలబడ్డదనుకో అమ్మాయిని, హ్మ్. చూసేవాళ్ళు ఏమంటారు జనరల్‌గా? ఇండియన్ అంటారు. అంటారా? 100% అంటే నువ్వు చీర కట్టుకోవడం ద్వారా ఇండియన్ అంటారు నిన్ను. హ్మ్. ఆ సంప్రదాయం భారతదేశం అంటే నుంచి ఈ ప్రపంచం మొత్తంలో నువ్వు చీర కట్టుకొని వేరే కంట్రీలో ఎక్కడ నిలబడ్డా గూడా, ఓహో! వీళ్ళు ఇండియన్స్ అంటారు. అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద సిట్యుయేషన్, ఆ వస్త్రధారణ చూసి ఇండియన్ అంటారు అంతే ఇగ. అది మన మన భారతదేశం కల్చర్ అది. హ్మ్. అదే నువ్వు మోటర్ డ్రెస్ ఏసుకొని యూఎస్‌లోనో, యూకేలోనో ఎక్కడనో తిరుగుతుంటే నీ నేషనాలిటీ ఎవరికీ తెలవదు. హ్మ్. అంటే నువ్వు ఈ ప్రపంచానికి నువ్వు రిప్రజెంటేటివ్. మన ఇండియన్ కల్చర్‌కి, మన ఇండియన్ భారతదేశానికి నువ్వు రిప్రజెంటేటివ్. సో, అది కల్చర్ అనేది కొన్ని వేల సంవత్సరాల నుంచి వచ్చింది కాబట్టి, ఇప్పుడున్న యువత అనేది దాన్ని మారుస్తుంది కాబట్టి, మళ్ళొకసారి బ్యాక్ టు ద రూట్స్ ఏందంటే, నిజంగా నేను వాస్తవం చెప్తున్నా మీకు. హ్మ్. ఈ అందరూ మాట్లాడే మాటే. అమ్మాయిలు నిండుగా కప్పుకుంటేనే వాళ్ళలో అందం ఉంటది. ఓకే. సెలబ్రిటీలు కూడా ఎవ్వరైనా, బయటకొచ్చినప్పుడు పద్ధతిగా ఎవ్వరైనా గూడా నీ కల్చర్‌ని నువ్వు డిఫైన్ చెయ్యి. నీ పర్సనల్ లైఫ్‌లో నీ కల్చర్‌ని పాటించు. ప్రొఫెషన్ వేరు. పర్సనల్ లైఫ్ వేరు. ఓకే. పర్సనల్ లైఫ్‌లో నువ్వు భారతదేశానికి సంబంధించిన రూల్స్ అన్ని పాటించమని నేను కూడా గట్టిగా చెప్తా నేను. ఓకే. మంచి నిండైన బట్టలేసుకో, కల్చర్ మెయింటైన్ చెయ్యి, అన్నీ మెయింటైన్ చెయ్యి నేను కూడా చెప్తాను. ఓకే. ఆ 2 పదాలు తప్పించి శివాజీ గారికి నాగేశ్వర పూజారి గారు మద్దతు ఇస్తున్నారు. డెఫినెట్‌లీ ఇస్తా నేను. డెఫినెట్‌లీ. ఆ 2 పదాలంటే 100% తప్పు. హ్మ్. సార్ కూడా చాలా రిగ్రెట్, దానికి ఆయన కూడా శివాజీ గారు కూడా చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యారు. నేను పర్సనల్‌గా అవును. మాట్లాడినప్పుడైతే అవును. చాలా, అవును. లేదండి నేను తప్పు చేశాను నాతోని అంటే నాకే బాధ అనిపించింది. హ్మ్. సరే సార్, అప్పుడప్పుడు తప్పులు దొలుతుంటాయి కదా! నేను చెప్పినాను. కానీ అది ఇప్పుడు అదే చెప్తున్నా, మనం చెప్పే విధానాన్ని బట్టి ఉంటది. అంతే. అది అభిప్రాయం, పర్సనల్ అభిప్రాయం ఏముంటది? నేను భారత పౌరుని కాబట్టి నా పర్సనల్ అభిప్రాయం ఏముంటది? ఏ అమ్మాయి అయినా సరే నిండుగా, మంచిగా బట్టలు కట్టుకుంటేనే ఆడవాళ్ళ అందం అనేది డబల్ అయితది అంట నేను. వాళ్ళని చూడబుద్ధి అయితది, డబల్ అయితది, ఉంటది అని చెప్తా నేను. ఇప్పుడు కల్చర్ ఉంది, నాకు స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పేసి, ఇప్పుడు రాజ్యాంగం చాలా మందికి అర్థం కాదు. హ్మ్. రాజ్యాంగంలో ప్రతి దానికి స్వేచ్ఛ ఉంటది. దానికి లిమిటేషన్ ఉంటది. వాక్ స్వాతంత్రం ఉంది.
వాక్ స్వాతంత్రం ఉంది కానీ ఎవరు పడితే అట్లా మాట్లాడతారా? బూతులు అగైన్ దెర్ ఇస్ ఏ మాట్లాడలేక. లిమిటేషన్. అగైన్ దెర్ ఇస్ ఏ లిమిటేషన్. ఎస్. అట్లా నాకు నచ్చిన బట్టలు వేసుకుంటా అని చెప్పి ఇష్టమైన బట్టలు అయితే వేసుకుని తిరగలేవు కదా. ఇప్పుడు బిక్ని వేసుకుని రోడ్ల మీద తిరుగుతావా నా నచ్చిన బట్టలు అని చెప్పేసి? సమయము, సందర్భము, అకేషన్ బట్టి నువ్వు బట్టలు వేసుకుంటావు. Yeah. కాబట్టి ఓవరాల్గా ఏంటంటే నా పర్సనల్ అభిప్రాయం కూడా అదే. డెఫినెట్లీ ఆడపిల్లలు ఎక్కడ కూడా మన భారతదేశ సంస్కృతిని ప్రతిబింబించేటట్టు అందంగా మంచిగా తయారైతే మంచిగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్.